Watch full episodes on Jio Hotstar. లేదు టాంగో జూలు ఆ బ్యాగ్ ని తీసుకురండి. వెరీ గుడ్ జూలు, వెరీ గుడ్. పదండి వెళ్దాం. బట్టు 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 నన్ను కాపాడు. దగ్గరికి రావద్దురా, ఇక్కడికి వస్తే నువ్వు కూడా ఇరుక్కుపోతావు. జాగ్రత్త. గట్టు నా మిత్రమా. గట్టు బట్టు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అంతం కాబోతోంది. బట్టు తన స్నేహితుడు గట్టుని కాపాడతాడా, లేదంటే తనతో పాటు కలిసి తను కూడా ఊబిలోకి వెళ్ళిపోతాడని చూద్దాం. నువ్వేం దిగులు పడకు, ఏం దిగులు పడకు. ఎలాగైనా నేను నిన్ను కాపాడుతాను. బట్ నువ్వు నా గురించి దిగులు పడద్దు. ఎలాగైనా ఆ చెప్పుని మనం ఇండియాకి తీసుకువెళ్ళాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో. త్వరగా వెళ్ళురా. ఆఖరి వరకు నేను ఈ ఆటని చూడలేకపోతున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు. అరే, ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావురా? త్వరగా వెళ్ళు, పో. ఏం మాట్లాడుతున్నావు? అలా నేను ఎప్పుడూ చెయ్యను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను గట్టు. నేనేమైనా చేస్తాను. ఏం చేయను, 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 ఏం చెయ్యాలి అర్థం కావట్లేదే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. గట్టు, నా మీద నమ్మకం కోల్పోకు, నమ్మకం కోల్పోకు. నేను ఎలాగైనా నిన్ను బయటికి తీస్తాను. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నన్ను కాపాడడానికన్నా వెళ్ళి ఆ చిప్పుని కాపాడడమే చాలా ముఖ్యం. పో పో. ఒక దారుంది, ఒక దారుంది. ఇటువైపు లేదా అటువైపు. బట్టు, సమస్యలేమి తెచ్చుకోకురా. ఇక నా పని అయిపోయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళా. చిప్పుని నువ్వు కాపాడు. మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణాన్ని కాపాడావు కదరా. అవును, ఎందుకు నువ్వు అనవసరంగా ఇంత రిస్క్ తీసుకున్నావు? ఒకవేళ నువ్వు కూడా నాలుగేందులో ఇరుక్కుపోతే ఏమయ్యేది? అరే, గట్టు లేకుండా బట్టు ఉండి మాత్రం ఏం చేస్తాను? గట్టు లేదా బట్టు కూడా ఉండకూడదు. సార్, త్వరగా వచ్చి కూర్చోండి. త్వరగా రండి సార్. మన్మాని గారు వెనకాల వస్తున్నారు. త్వరగా వచ్చి కూర్చోండి సార్.
కమోష్ గట్టుబట్టు చట్టం కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. అరే ఏంటిది? చమ్మక్ సింగ్ త్వరగా టీ తీసుకురా. అరే నేను ఇరుక్కుపోయాను. అరే ఏంటి ఈ ఎడారిలో ఊబుంది? చమక్ సింగ్, ఇన్స్పెక్టర్ మన్మాని ఇలాగే క్రైమ్ ని కంట్రోల్ చేస్తున్నారా? సార్ ఎప్పుడు క్రైమ్ ని కంట్రోల్ చేసామని చెప్పారు సార్. సార్ క్రైమ్ అనేది ఈయన్ని చూడగానే తనకు తానుగా కంట్రోల్ అయిపోతుంది. ముందు నన్ను పైకి లాగండి, త్వరగా పైకి లాగండి. ఇక్కడ నేను పోదలుచుకోలేదు. నేను ఇక జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నన్ను కాపాడండి సార్. కన్నా సార్ నన్ను పైకి లాగండి. ఆ తర్వాత నేను వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. కమోష్ గట్టిగా లాగండి. నేను గట్టు బట్టులని వదలను. వాళ్ళ కోసమే ఖచ్చితంగా జైల్లో ఒక ఊబి సిద్ధం చేసి అందులోకి తోసి బయటికి ఎప్పటికీ రానివ్వను. కమోష్ దుబాయ్లో ఈ రోజు ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న పెద్ద బ్యాంక్స్ అన్నిట్లోనూ ఒకే సమయంలో హైటెక్ రాబరీ ఈ రోజు జరిగింది. బ్యాంక్ లో ఉన్న డబ్బు ట్రాన్స్ఫర్ అవుతోంది, కానీ ఎవరి అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. రండి ఇప్పుడు ఏ బ్యాంక్ లో రాబరీ జరిగిందో ఇప్పుడు మనం ఈ మ్యాప్ లో చూసి తెలుసుకుందాం. ఇదిగో ఈ రెడ్ లైట్ ఉన్న ఏరియాలో బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం దోచుకోబడ్డది. ఇదిగో ఈ రెడ్ లైట్స్ చూడండి. ఇదిగో ఇదే ఆ బ్యాంక్. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. బ్యాంక్ నుంచి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ డైరెక్షన్ మాత్రం ఒకే సైడ్లో చూపిస్తుంది. ఒకే సైడ్లో. ఆ డైరెక్షన్లో ఐస్లాండ్ ఉంది. నా డిటెక్టివ్ మైండ్ ఏమంటుందంటే నాకు తెలిసి క్రోధీ జ్వాల ఖచ్చితంగా ఐస్లాండ్లోనే ఉండాలి. అక్కడి నుంచే అన్ని బ్యాంకులని తను హ్యాక్ చేసి ఉండాలి. అయితే గట్టు మనం ఐస్లాండ్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఒక నిమిషం సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నాను. అవును, ఏరియాకి బయట మనుషులు ఎవరైనా వచ్చినట్టు మీరు చూసారా? చూస్తే భయపడకుండా మాకు చెప్పేయండి. చూసాం. చూసారా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు ఎటు వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్లారో తెలియదే. అయితే వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు మాకు చెప్పండి. వాళ్ళు మాకు ముందుగానే ఉంటారు. ఏంటి ముందా? ఎక్కడా? థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడు, తొందరపడకూడదు. ఓపెన్ చేద్దాం. నేను పైనుంచి అటాక్ చేస్తాను, నువ్వు కింద నుంచి అటాక్ చేయి. ఓకేనా? సర్ప్రైజ్ ఇస్ అవర్ బెస్ట్ వెపన్. ఆగండి, ఎక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అరే గట్టుబట్టు ఎటువంటి ఆపదని చూసి అస్సలు భయపడరు. ఓకే, ఆపదల్నే భయపెట్టే ఆపదకరమైన వాళ్ళం మేము. జాలీ, జుల్ఫు, హిజు, స్టాప్. మీరు ఎందుకని మాకు ఇలా అబద్ధం చెప్పారు? చెప్పండి. నాకు ముందుగా వాళ్ళు నిలబడ్డారని నేను చెప్పాను. అంటే నేను మీ గురించే చెప్పాను. ఈ ఏరియాకి వచ్చిన బయట వాళ్ళు ఎవరంటే నీ పేరే చెబుతాను. అరే మేము మమ్మల్ని అడగడం లేదు. మేము కాకుండా వేరే ఎవరైనా ఇక్కడికి వచ్చారని అడుగుతున్నావు. అర్థమైందా మీకు ఇప్పటికైనా? లేదు, ఈ ఏరియాలో నేను మిమ్మల్ని మా వాళ్ళని తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. కానీ ఆ పర్వతం వెనుక మేము కొన్ని ఏరోప్లేన్స్ ని, హెలికాప్టర్స్ ని చూసాం. అవి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఆ పర్వతాల్ని మిస్ట్రీస్ మౌంటైన్స్ అంటారు. ఒకవేళ వేరే ఎవరైనా కావచ్చు. గట్టు, అయితే మనం అక్కడికే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఆ కొండ పైన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే దారంతా ప్రమాదకరమైనది. ఓకే, మీరేవి దిగులు పడకుండా. నేను చెప్పాను కదా ఆపదలకి. ఓకే, మీ ముందు నేను ఆ డైలాగ్ మళ్ళీ చెప్పను. ఓకే, సీ యూ, బై బాయ్. మెసేజ్ చేస్తూ ఉండండి. అరే గట్టు,
నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు కొంచెం కడుపు నింపుకుందావా, ఏమంటావు? నేను ఒక పని చేస్తాను, ముందు వెళ్ళి చేపలు పట్టి తీసుకొస్తాను. ఓకే ఓకే బట్టు, నువ్వు వెళ్ళి చేపల్ని పట్టుకుంట్రా. అలాగే నేను ఇక్కడ మంటలు పెడతాను. Quack back, quack back, quack back, quack back. భయపడకు భయపడకు, నేను వచ్చేసాను కదా, భయపడకు. రారా. అంతే అంతే అంతే. అరే గట్టు, ఈ టింగ్ టాంగ్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదా బట్టు? ఓకే ఓకే సరేరా, మనం చేపలు పట్టి తీసుకొద్దాం. అప్పట్లో వాడే వస్తాడు. గట్టు బట్టులిద్దరూ నా చేతికి చిక్కారంటే ఆ తర్వాత నేను వాళ్ళిద్దరిని విడిచిపెట్టను. మన్మాని, నువ్వొక ఇన్స్పెక్టర్వి, నీకు చాలా అధికారాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల నీకు సమస్య వస్తుందనుకుంటే నువ్వు వాళ్ళని అంతం చెయ్యొచ్చు కదా. అంతం చెయ్యాలా? ఒకేసారి వాళ్ళని అంతం చేస్తే అందులో మజా ఏముంది సార్? వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టు చేస్తాను సార్. జైల్లో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను సార్. నాకు తెలిసి పెద్ద చాపే పడిందనుకుంటాను సార్. కమోష్. మన్మాని గారు, ఇక్కడేం చేస్తున్నారు మీరు? సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్ ఫిష్ల్ని బయటికి తీసుకురావాలి, మీరు లోపలికి వెళ్ళకూడదు సార్. మా సార్ లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే కమోష్. బట్టు నువ్వా? గట్టు నువ్వు కూడానా? మీరందరూ ఒకటిగా కలిసి ఈ హోల్ నుంచి ఎలా బయటకు రాగలిగారు? అరే వా, బాగుందే. మీరే లాగి తీసి ఇప్పుడు మమ్మల్ని ఎలా వచ్చారు అడుగుతున్నారా? అవును, మీరెవరు? నేను సిఐడి కన్నా, నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. వీళ్ళిద్దరిని అసలు మనం నమ్మలేము సార్. వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రాగలరు సార్. వీళ్ళు నాకు తెగ ఇబ్బంది కలిగిస్తున్నారు సార్. ఆ గట్టు బట్టుల్ని నేను వదిలిపెట్టాను సార్. ఇదే సరైన సమయం. వీళ్ళందరి కథని నేను ఒక్కసారి ముగించేస్తాను. ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వద్దు వద్దు వద్దు, వాళ్ళని మీరు అలా అంతం చెయ్యకండి. నేను వీళ్ళని లాకప్పులా వేస్తాను. వీళ్ళు కష్టపడడం నా కళ్ళారా చూడాలి సార్. ఇన్స్పెక్టర్ మన్మాని, వీళ్ళు నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇప్పుడే కదా చెప్పావు. అందుకనే నీ ఇబ్బందిని శాశ్వతంగా తొలగిస్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. అరే నో, ఐ మీన్ మన్మాని గారు, మేము 1 నిమిషంలో పూర్తయిపోతాం. కానీ ఆలోచించండి, దానివల్ల మీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించండి. కానీ మనకు ఆ చిప్ దొరికితే అప్పుడేమవుతుంది? దేశంలో బయట దేశంలో అన్ని చోట్ల మీ పేరే మారుమోగుతుంది మన్మాని గారు. మీ ఫోటో, మీ ఆటోగ్రాఫ్లు, మీ ఫోటోగ్రాఫ్లు అన్ని చోట్ల మీరే. ఎక్కడ చూసినా మీరే ఉంటారు. మీరు ఇన్స్పెక్టర్ నుంచి డాన్ డాన్ లేదు కమిషనర్ అయిపోతారంటున్నాను. ఆలోచించండి మన్మాని గారు, ఆలోచించండి. మనం కలిసికట్టుగా చిప్ ని మన సొంతం చేసుకోవాలి. ఓ సూపర్ ఐడియా బట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి నిజమా? అరే, నిజంగా అబద్ధం మీతో మేమెందుకు చెప్తాం? ఇది గట్టు బట్టు పక్కా ప్రామిస్, పక్కా ప్రామిస్. అవును మన్మాని సార్, మేము చేసిన ప్రమాణాన్ని మేము ఎన్నటికీ మర్చిపోము. చాలా మంచి విషయం చెప్పారు. అయితే డీల్ కన్ఫర్మ్. అయితే ఈ డీల్ నేను నమ్మచ్చు కదా? చమ్మక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. అయితే ఇప్పుడు మనందరం ఏకమయ్యాం కాబట్టి కలిసి కట్టుగా చిప్పుని వెతుకుదాం. కమోష్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.